లావణ్య అనే మహిళ సరూర్ నగర్ లోని కాలనీలో ఉంటున్న భర్త తనను మోసం చేశాడంటూ తన భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తమ ఇంటి ముందు ఓ మహిళ ఆందోళన చేస్తున్నారని అతడి భార్య, పిల్లలు పోలీసులకు సమాచారం అందించగా సరూర్ నగర్ పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. లావణ్య అనే మహిళ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని లావణ్య ఆరోపించారు. నా పేరు లావణ్య అండి. మా ఆయన పేరేమో కిక్కల మధు అండి. ఆయనకి యాక్చువల్లీ నాకు జాబ్ పరంగా ఆయన నాకు పరిచయం అయ్యాడండి. జాబ్ పరంగా పరిచయం అయ్యి తర్వాత మాది కొంచెం ప్రేమగా మారిందండి. అంటే కొలీగ్స్లా ఉండేవాళ్ళు, అది కాస్త ప్రేమగా మారిందండి. తర్వాత మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారని నాకు తాళి కట్టడం జరిగిందండి. తను కూడా నేను ఇష్టపడ్డాను. మేము ఇద్దరు ఇష్టపడినాక తను నాకు తాళి కడుతున్నారని నాకు తెలియదండి. తెలియకుండా నాకు వాళ్ళ అమ్మ ఇచ్చింది కదా, మా అమ్మ ఇచ్చింది తాళి అని తీసుకొచ్చి నాకు కట్టాడండి. నాకు తాళి కట్టాడండి. 2022లో జనవరి 28న చేసుకున్నామండి పెళ్ళి. నైట్ 10:36కి మేము పెళ్ళి చేసుకున్నామండి. చేసుకున్నాక తర్వాత నాకు జూలై నెలలో ప్రెగ్నెంట్ వచ్చిందండి. జూలై నెలలో పాప కడుపుని పుట్టింది. అప్పుడు పుట్టినాక 3 నెలల తర్వాత వాళ్ళ రెండో వైఫ్ ఫోన్ చేసిందండి. చేసి నువ్వు ఎట్లా చేసుకున్నావు అది ఇదని చెప్పిందండి. చెప్తే అప్పుడే నాకు ఈయన కూడా చెప్పాడండి, నాకు మ్యారేజ్ అయ్యింది అది ఇదని చెప్పాడండి. మ్యారేజ్ చేసుకున్నవాడు నన్ను ఎందుకు చేసుకోవాలి అది ఇదంటే, నీకే వేరే వాళ్ళు నీకు మీ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు కదా, నువ్వు నాకు దూరం అయిపోతావు అని ఆయన నన్ను అప్పుడు కూడా కుట్టేవాడండి. మామూలు పెళ్లి చేసుకున్నామండి. తర్వాత జూలై నెలలో పాప కడుపుని పడింది. పాప పుట్టిన కాడి నుంచి డెలివరీ టైంలో కూడా నేను నొప్పులతోటి ఎలా వెళ్ళానంటే అండి, నాలాంటి బాధ ఏ ఆడదానికి రాకూడదండి. నేను అది కోరుకుంటున్నాను. నాకేం డిమాండ్ వద్దండి. పాపకు వచ్చి మంచిగా తండ్రిలో చూసుకోమనండి. నాకు చిన్న పాప కదండి. నాకు ఎటు పరిస్థితి లేదు, నాకు ఎవరు సపోర్ట్ లేదు, ఏం లేదు. నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను. వచ్చి ఆయన ఇదిగా ఉండమనండి. ఆ రెండో భార్య దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నాడండి. ఇక్కడ సరిగ్గా పట్టించుకోవట్లేదండి. లేదండి వాళ్ళేమో పెళ్ళి అయిందని అంటున్నారు. పెళ్ళి అయిన సంగతి నాకు ప్రెగ్నెంట్ అయినప్పుడు తెలిసిందండి. అవునండి. మళ్ళీ 23లో పాప పరిచయం. జాబ్ పరంగా పరిచయం అయ్యాయి సార్. కొలీగ్స్ అండి. అంటే నాకు అలా అనిపించలేదండి. అంటే ఈ ఫీల్డ్లో లేట్గా చేసుకుంటే అంటే వాళ్ళ అమ్మ నా దగ్గర తీసుకెళ్ళేవాడండి. వాళ్ళు నాకేం చెప్పలేదు. ఆ తర్వాత ఇట్లా పెళ్ళి అయినాక ఇలా చెప్పినాక ఇతను చెప్పినాక నేను వెళ్ళి కనుక్కుంటే ఏమోనమ్మా మీ ఇష్టం అని చెప్పారండి ఆవిడ. నేను